ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ అందరు హ్యాపీగా ఉండాలి. అది దేవునిలో ఉండడం వల్లనే. ఏ కష్టం గుండా వెళ్తున్నారా? బాధ గుండా వెళ్తున్నారా? ఎందుకండి మాకు ఇన్ని బాధలు, కష్టాలు, చింతలు, నిందలు, గాయాలు, కోర్టు కేసులు, కొన్నిసార్లు అండి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు నిన్ను విడుస్తాడా? నీకు దూరంగా ఉంటాడా? ఆయన ప్రేమ నీకు దూరపరుస్తాడా? ఈరోజు ధైర్యం తెచ్చుకో. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో చక్కటి మాట. యెహోవా చేత విమోచించబడిన వారు సియోనుకు వచ్చిన వారి తలల మీద నిత్య సంతోషం, నిత్యానందం. నీకు నిత్య సంతోషం, నిత్యానందం. నువ్వు దేవుని నమ్ముకున్నావా? నా నెత్తి మీద దరిద్రం ఉందంటారు. నీకు దరిద్రం లేదు. నీ నెత్తి మీద ఆయన ఆనందం. యేసు నమ్ము, హృదయంలో చేర్చుకున్నాడు. సంతోషం, ఆనందం, సమృద్ధి, ఆయన కృప ధారాళంగా ఇవ్వబోతున్నాడు. వాడు ధైర్యంగా ఉండండి. ఆయన వైపు చూడండి. తండ్రి ప్రతి బిడ్డను రక్షించి, విడిపించి, అద్భుతం చేసి, రోగులు, బంధకాలు, కోర్టు కేసులు అన్నిటి నుంచి విడిపించి నామాన్ని గొప్ప చేసుకో. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.